నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. నేను చాలా బాగున్నాను, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఎవరిని చూసినా వెయిట్ లాస్ అనగానే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వెయిట్ లాస్ టాపిక్ మీదనే మీకు కొన్ని టిప్స్ చెప్పి ఎలాంటి ఆసనాస్ చేస్తే మీకు తొందరగా రిజల్ట్ వస్తుంది అన్నది నేర్పించేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఫుడ్ తీసుకునేటప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ కనుక ఫాలో అయ్యాము అంటే మనకు వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా ఉంటుంది. లైక్ మనము హెల్దీ టైమింగ్స్లో తినడం వలన మనకు బాడీ అనేది ఓవర్ వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. టైమింగ్స్ ఒకటి సెట్ చేసుకోవాలి. మార్నింగ్ టైమ్స్లో కొంచెం తీసుకునే ఫుడ్ చాలా హెవీగా ఉండొచ్చు. ఈవినింగ్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ కానీ పర్టికులర్గా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేసేసేయండి. వాటర్ మినిమం ఒక పర్సన్ డైలీ మినిమం 2 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. ఎర్లీ మార్నింగ్ లేవంగానే 1 లీటర్ వాటర్ గోరువెచ్చని నీళ్ళు తాగేసి మోషన్ ఫ్రీ చేస్తే గట్ హెల్త్ చాలా బాగుంటుంది. పొట్ట బాగా శుభ్రం అవుతుంది. పొట్ట శుభ్రమైందంటే బాడీ తేలిగ్గా ఉంటుంది, మనసు చాలా ప్రశాంతంగా మనం ఏ వర్క్స్ అయినా చేసుకోగలుగుతాం. సో ఎర్లీ మార్నింగ్ అక్కడ వాటర్ 1 లీటర్ అది సెపరేట్. తర్వాత రిమైనింగ్ 2 లీటర్స్ అని చెప్పాను కదా, ఇది మనం చేసే టిఫిన్కి కావచ్చు, భోజనానికి కావచ్చు, డిన్నర్కి కావచ్చు, ఒక ½ అన్ అవర్ ముందు ఖచ్చితంగా బాగా వాటర్ తీసుకోండి. ఇక మధ్యలో కొంచెం వాటర్ తీసుకుంటుంటే ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనకి కష్టం అనిపిస్తుందా? లేదు కదా. ఒక 2 గ్లాసెస్ అనుకోండి. ఎవ్రీ మీల్కి బిఫోర్ 2 గ్లాసెస్ వాటర్ మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాటర్ తీసుకున్నప్పుడు మైండ్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి పల్చగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితే హెల్దీ పర్సన్ అని అన్నారు. ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, ఇదొకటి. దెన్ ఫుడ్ తీసుకునే ఫుడ్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అన్నది కాన్షియస్నెస్ తోటి తీసుకోవాలి. స్పెషల్లీ వెయిట్ లాస్లో ఫైబర్ రిచ్ ఫుడ్ ఫస్ట్ తినాలి. కీరా కావచ్చు, క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, ఇలా మనము లెట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం ఫస్ట్ ప్లేట్లో ఇవి ఉంటాయి. మనము లైక్ డిన్నర్స్కి కావచ్చు, బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గమనించారా, ఫస్ట్ ఎలా ఆర్డర్లో వస్తారు? కీరా, క్యారెట్, సంథింగ్ అలా వెజిటబుల్స్ తోటి ఫస్ట్ వచ్చి తర్వాత హెవీ ఫుడ్కి వెళ్తారు. సో ఫస్ట్ బాడీలోకి ఫైబర్ వెళ్ళింది అంటే మనకు ఎక్కువ ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా ఉంటుంది. సో ఫైబర్, దెన్ ప్రోటీన్, దెన్ కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా కనుక మన ప్లేట్ని మనం అరేంజ్ చేసుకొని చక్కగా తింటూ ఉన్నామంటే వెయిట్ లాస్లో ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎర్లీ మార్నింగ్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు గోరువెచ్చని నీళ్ళలో లెమన్, దెన్ చియా సీడ్స్ ఆర్ సబ్జా సీడ్స్, ఒకరోజు ఇది వాడచ్చు, ఒకరోజు అది వాడచ్చు, అలా డ్రింక్ చేసింది ఒక 1 అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్లో కూడా ఫైబర్ రిచ్ ఉండేలాగా చూసుకోండి, ప్రోటీన్ కూడా ఉండేలాగా చూసుకోండి, బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇలా కనుక మీరు ఫాలో అవుతూ కనుక ఈ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే మీ వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా ఈజీగా తొందరగా మీరు అనుకున్న రిజల్ట్ని రీచ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు నేను మీకు స్పెషల్లీ ఇంచ్ లాస్, వెయిట్ లాస్లో మెయిన్ మనకు ఇమీడియట్గా కనిపించే రిజల్ట్ ఏంటి అంటే ఇంచ్ లాస్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కాటన్ క్లాత్ కానీ ఇలా యోగా బెల్ట్, స్ట్రెచబుల్ బెల్ట్ కానీ తీసుకోండి. కాటన్ టవల్ అయినా కూడా సరిపోతుంది. మనకు చూడండి, ఈ విడ్త్ ఉండాలి, ఈ హైట్లో. హ్యాండ్స్ని బాగా పైకి స్ట్రెచ్ చేసి డీప్ బ్రీత్ తీసుకోండి. దెన్ స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేసి రొటేషన్ స్లోగా చేయండి. హిప్ అంతా చక్కగా రొటేట్ అవ్వాలి, హిప్ జాయింట్స్ ఫ్రీ అవ్వాలి. 1 2 3 రివర్స్ 3 2. చాలా రిలాక్సింగ్గా కంఫర్టబుల్గా మనం మూమెంట్ అనేది చేయాలి. ఇది మనకు హిప్ జాయింట్సే కాదు, మన లోయర్ అబ్డోమెన్ మీద కూడా చాలా బాగా స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ చూడండి, స్వింగ్ చేయాలి. 1 ఒక సైడ్కి ఫస్ట్, 2 3 4
5 6. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎల్బో ఇలా బెండ్ చేయకూడదు. ఇక్కడ ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు మెయింటైన్ చేసుకోండి. 2 4 6 8 10. Inhale, center. Same practice, other side. 1 2 3 4. Stretch, maintain. 2 4 6 8 10 12. Inhale, center. ఈ స్ట్రెచ్ అనేది మనకు షోల్డర్ నుంచి కంప్లీట్గా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంటుంది. సైడ్లో కూడా చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇలా లెగ్ని చక్కగా స్ట్రెచ్ చేసేసుకొని కంఫర్టబుల్గా కూర్చోండి. ఇలా బెల్ట్ రైట్ లెగ్కి వేసాము, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటాము. రైట్ హ్యాండ్ పైకి స్ట్రెచ్ చేసి 1 2 3 4. కంప్లీట్గా డౌన్ చేసి ఎంతవరకు డౌన్ అవ్వగలుగుతామో అంతవరకు మెయింటైన్ చేయాలి. 2 4 6 8 and 10. డీప్ బ్రీతింగ్ అప్. సేమ్ ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా చూడండి. 1 2 3 4 5. డౌన్ చేసి మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. ఇలా 2 sides మినిమమ్ 2 times కానీ 3 times కానీ చేశారంటే ఈ ఇంచ్ లాస్ అనేది చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, బటర్ఫ్లై. ఇలా క్లాత్ తీసుకోండి. డీప్ బ్రీతింగ్. 1 2 3 4. హ్యాండ్స్ని చక్కగా ఇలా వైడ్ చేసుకుంటూ హెడ్ డౌన్ చేస్తూ స్వింగ్ చేయాలి. హ్యాండ్స్ని వైడ్ చేస్తూ 1 2 3 4. హెడ్ డౌన్ చేసి మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10 12. ఇన్హేల్, సెంటర్. ఇలా మనము ఈ బెల్ట్ తోటి చాలా వేరియేషన్స్ చేయొచ్చు. క్లాత్ సపోర్ట్ తోటి అంటే షోల్డర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మనకి ఇంచ్ లాస్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలాంటి వేరియేషన్స్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇంకొక వీడియోలో మీకు ఇంకొన్ని వేరియేషన్స్ అనేది బెల్ట్ తోటి ప్రాక్టీస్ చూపిస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.